వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఎల్లుండి నుంచి ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతోంది. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది విద్యార్థులు ఎలాంటి కాలేజ్ ఎంచుకోవాలో తెలియక డైలమాలో ఉన్నారు. అలాంటి వారి కోసం మేమున్నామంటూ అభయమిస్తున్నారు శ్రీ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్. నగరం నడిబొడ్డున మంచి క్యాంపస్, అధునాతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, 100% ప్లేస్మెంట్స్తో పాటు 100% రిజల్ట్స్తో సిటీలో నెంబర్ 1 కాలేజీల సరసన నిలుస్తోంది ఎస్విఐటి. మరి ఎస్విఐటి ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటి, ఏ కోర్సులకు మంచి భవిష్యత్తు ఉండబోతోంది, ఎస్విఐటి కాలేజ్ ప్రత్యేకతలపై కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ పాండురంగమూర్తి గారు, అలాగే ఈసీఈ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డిఎస్ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలన్నీ మనం తెలుసుకుందాం. అయితే మీకు ఇంజనీరింగ్ కోర్సులపై ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎస్విఐటిలో అడ్మిషన్స్ వివరాల కోసం కాలేజ్ వెబ్సైట్లో కానీ లేదా సికింద్రాబాద్లో ప్యాట్నీ సెంటర్లోని కాలేజ్లో సంప్రదించి కానీ లేదా కాలేజ్ నెంబర్స్కి ఫోన్ చేసి కానీ వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా సందేహాలు ఉంటే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఇప్పుడే మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక డిస్కషన్లోకి ఎంటర్ అయిపోదాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అసలు ఎస్విఐటిని ఎందుకు చూస్ చేసుకోవాలి మీ వాయిస్లో? ఎస్విఐటి అంటే స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మీరు శ్రీ అన్నట్టున్నారు, ఎనీహౌ స్మాల్ కరెక్షన్. స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎందుకు చూస్ చేసుకోవాలంటే దీనికి దాదాపు 160 ఏళ్ల చరిత్ర కలిగిన మన మెహబూబ్ కాలేజ్ ట్రస్ట్కి చెందిన కాలేజ్. ఈ ట్రస్ట్లో 160 ఏళ్ళకి మన ఈ చదువు కోసం, ఎడ్యుకేషన్ కోసం పూర్తిగా దానికోసం అంకితమైన సంస్థ అన్నమాట. సో దానికి చెందినది ఒకటి. 2, ఇది అందరికీ అనుకూలమైన ప్లేస్లో సికింద్రాబాద్ నడిబొడ్డులో ఉండటం. దానివల్ల విద్యార్థికి ఏమిటి ఉపయోగం అంటే రాను పోను ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది చాలా కలిసి వస్తుంది. ఆ కలిసి వచ్చిన సమయాన్ని ప్రొడక్టివ్గా వాడుకోవటానికి అవకాశం ఉంది. అది తర్వాత ఈ కాలేజీలో ప్రత్యేకత ఏంటంటే అద్భుతమైన ఫ్యాకల్టీ. దాదాపు 10 ఏళ్ల సర్వీస్, 10 ఏళ్ళ నుంచి ఇక్కడే కంటిన్యూస్గా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్యాకల్టీ. అది కాకుండా అధునాతనమైన డిజిటల్ లైబ్రరీ, చదువుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి ల్యాబ్స్ ఉన్నవి. తర్వాత ఒక పెద్ద 2500 మంది పట్టగల ఆడిటోరియం, మంచి ప్లే గ్రౌండ్, నడిబొడ్డున, నగరానికి నడిబొడ్డున దాదాపు 7 ఎకరాల ల్యాండ్లో ఇది ఉంది. అక్కడ 3-4 ఎకరాలు ప్లే గ్రౌండ్కే చెందడం జరిగింది. తర్వాత కేవలం చదువు మీద ధ్యాస ఉంచటమే కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ ఈ స్టూడెంట్స్ కోసం ఇవ్వటానికి, ప్లస్ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనరల్గా వాళ్ళు పెద్ద చదువులకు వెళ్ళటానికి కానీ లేదా ఉద్యోగాల కోసం చేరుతూ ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అంటే ఏ యూనివర్సిటీకి అయితే అఫిలియేట్ కాబడిందో జేఎన్టీయూకి ఈ కాలేజ్ అఫిలియేషన్ ఉంది. వాళ్ళు నిర్దేశించిన సిలబసే కాకుండా దాన్ని మించి వాళ్ళకి కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని ఆల్మోస్ట్ ప్రతిరోజు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయేదాకా 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ దాకా కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి చూపించడం జరిగింది. దానివల్ల వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ ఉద్యోగాన్ని అర్హత పెంచేటట్టు, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడానికి, వాళ్ళ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంచడానికి ఇది దోహదపడుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలను కూడా మనం ఇందులో చేస్తూ వచ్చాము. అది కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేశాము. అక్కడ మంచి ప్రాజెక్ట్స్, ఆసక్తి ఉన్నవాళ్ళు, ల్యాబ్ ఆల్వేస్ అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు కావాల్సిన వాళ్ళ ఆలోచనలను ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేయడానికి, టెస్ట్ చేయడానికి అవకాశం కూడా ఉంది. ఇది కాకుండా ఈ ఆథరైజ్డ్ ఎస్ఏపి కార్యక్రమం ఏదైతే ఉందో టాస్క్ ద్వారా ఎస్ఏపి స్టూడెంట్ అకాడమీ పార్ట్నర్గా కూడా ఈ కాలేజ్ ఉంది. దానివల్ల ఎస్ఏపి కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు చేరవచ్చు. ఆ అవకాశం కూడా ఇందులో ఉందన్నమాట. కేవలం సిలబస్ చెప్పడము అదే కాకుండా దెన్ ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కన్సల్టెంట్ పార్ట్నర్స్తో మనకి టైప్ ఉంది. వాళ్ళు దానికి కావాల్సిన వివరాలు చెప్పడానికి కూడా అక్కడే అవైలబుల్గా ఉంటారు. అది కాకుండా వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకుందాం అనుకున్న వాళ్ళకి గేట్ ఎగ్జామినేషన్కి వాళ్ళని తయారు చేసే, తర్ఫీదు చేసే కార్యక్రమం కూడా ఈ కాలేజ్ చేపడుతోంది. సో ఈ విధంగా మనం ఎట్లా చూసినా కూడా కేవలం చదువు ఒకటే కాకుండా చదువు మీద ఉండవలసిన ప్రత్యేక దాని దృష్టి సారిస్తూనే దానికి అతీతంగా కూడా దానికన్నా అది కాకుండా మిగతా విషయాల్లో కూడా వాళ్ళకి దాని మీద వాళ్ళని ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చదువు అంటూ ఉన్నా కూడా ఒక ప్రెషర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్. సో ఇలాంటి ఫెసిలిటీస్ వల్ల వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినా మళ్ళీ చదువు మీదకి ఫోకస్ వెళ్తారు, యాక్టివ్గా ఉంటారు. అది మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన తెలియటానికి మిస్టర్ ఇండియాగా ఒక అబ్బాయి మా స్టూడెంట్ సెలెక్ట్ కావడం జరిగింది, మిస్టర్ ఇండియా. అదేవిధంగా ఒక మంచి పాపులర్ స్కూల్ ఫిల్మ్కి డైరెక్టర్ మా కాలేజ్ విద్యార్థి. సో ఈ విధంగా మేము అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు అనమాట. గ్రేట్ సార్. అండ్ అగైన్ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా, ఒకప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ ఎలా ఉంది, ఇప్పుడు స్టూడెంట్స్ చదువుతున్న ఇంజనీరింగ్ ఎలా ఉంది? ఓకే,
మా రోజుల్లో ఇంజనీరింగ్ చదివినప్పుడు కాలేజ్ టీచరే మాకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వేరే ఇంకేం ఉండేది కాదు. సో కాలేజ్కి వెళ్ళడం, క్లాసెస్ అటెండ్ కావడం, ఏదైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి అంటే క్లాస్లో కూర్చోవాలి, ఒకే బుక్ ఉండేది మ్యాక్సిమం, అట్లా ఉండేది. సో ఈ రోజుల్లో చాలా తేడా వచ్చేసింది స్టడీస్లో. ఇది స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగా సక్సెస్ఫుల్గా ప్రొఫెషనల్ డెవలప్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ కానీ సబ్జెక్ట్ కానీ తెలుసుకోవాలంటే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనకి మల్టీమీడియా వచ్చేసింది, సో యూట్యూబ్ ఉంది, సో చాలా లెక్చర్స్ దే ఆర్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్లైన్. సో స్టూడెంట్ సెలెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫోర్సింగ్ సంథింగ్ ఆన్ హిమ్. సో ఈ ప్రాసెస్ తెలుసుకొని స్టూడెంట్ అప్రోచ్ అయితే చాలా విషయాలు ఓన్ ఇనిషియేటివ్తో నేర్చుకోగలుగుతాడు. సో అది మా దగ్గర మేము చాలా ఎక్కువ ప్రోత్సహిస్తాం. సో స్టూడెంట్స్ని క్లాస్లో కూర్చోబెట్టి ఒక లెక్చర్ చెప్పి ఆ లెక్చర్ ప్రకారమే వెళ్ళాలి అనేలా కాకుండా స్టూడెంట్ని కూడా ఆ సబ్జెక్ట్ ఏం నేర్చుకోవాలి, తను సొంతంగా కొంత రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఒక చిన్న గ్రూప్ కింద ఫామ్ అయ్యి టీమ్ వర్క్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇంజనీరింగ్ అంటే టీమ్ వర్క్, ఒక గోల్ ఓరియంటెడ్ అప్రోచ్. క్లాస్ రూమ్ లెక్చరే కాదు, ల్యాబ్ ఇంపార్టెంట్, ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్, వీటన్నిటిలో వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం. ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్లో ఉన్న ఒక న్యాచురల్ టాలెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అది బయటపడుతుంది. సో బయటపడ్డప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే మేము స్టూడెంట్స్కి చెప్పడం కాదు, స్టూడెంట్సే మాకు కొత్త నేర్పిస్తుంటారు వాళ్ళ ఇన్నోవేషన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంజనీరింగ్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫీల్డ్. ఒక్కసారి వాళ్ళకి అర్థమైన తర్వాత ఇంకా వాళ్ళని ఆపేది ఏముండదు. సో సార్ చెప్పినట్టు, డైరెక్టర్ గారు చెప్పినట్టు, వాళ్ళ న్యాచురల్ టాలెంట్ ఎక్కడుందో, ఫిలిం ప్రొడ్యూసర్ కావచ్చు, అదే ఎలక్ట్రానిక్స్లోనే ఒక పర్టికులర్ ఏరియాలో ఇంట్రెస్ట్ చూపించవచ్చు. సో స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దెమ్. సో వీ నెవర్ ట్రై టు కన్స్ట్రెయిన్ దేర్ ఎనర్జీస్. మీరు చెప్పినట్లు రియల్లీ బుక్ నాలెడ్జ్ ఒకటే కాదు, ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వారంతట వాళ్ళు క్రియేటివ్గా చేయగలగాలి ఇంజనీరింగ్లో. డెఫినెట్లీ. అండ్ సార్ డెఫినెట్లీ నౌ ఇప్పుడున్న ట్రెండ్లో ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి, అందరూ కూడా ఫ్యాకల్టీ విషయంలో చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. కరెక్ట్. మీ కాలేజ్ విషయంలో ఒక మంచి ఫ్యాకల్టీని మెయింటైన్ చేయడంలో మీ ఎంతవరకు మీ ఇది ఉంది? మా కాలేజీ ఫ్యాకల్టీతో అవినాభావ సంబంధం ఏర్పరచుకోవడానికి, లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి తార్కాణాలు మా దగ్గర ఏంటంటే, మా దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ ఒక ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పిహెచ్డి, రినౌండ్ ఆర్గనైజేషన్ నుంచి పిహెచ్డి, ఒక ఆయన ఐఐటి ఖరగ్పూర్ నుంచి పిహెచ్డి. సో ఈ విధంగా కోట్ చేస్తూ పోతుంటే వీళ్ళందరూ దాదాపు ఇద్దరు ముగ్గురికి ప్రిన్సిపల్స్గా వేరే కాలేజెస్లో చేసిన అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అనుభవము, వాళ్ళు చదువుకున్న నిష్ణాంతత, దీన్ని బట్టి మనం తార్కాణం. వీళ్ళు ఎప్పటి నుంచో కూడా, అండ్ సీనియర్ ఫ్యాకల్టీ మా దగ్గర ఎవరైతే ఉన్నారో దాదాపు ఇందాక నేను మనవి చేసినట్లు 10 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ పైగా మా దగ్గరే కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనకి ఆ బాండింగ్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూషన్కి, ఫ్యాకల్టీకి తెలుస్తుంది. సో మాకు ఫ్యాకల్టీ అనేది పెద్ద ఛాలెంజ్ కాదు ఆ విధంగా. ఓకే సార్. అదే మా ఒక కాలను చూద్దాం. మణికంఠ శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు. మణికంఠ గారు, గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. యా చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ క్వైరీస్ ఏంటి? మేడం నాకు ఈసీ బ్రాంచ్. ఓకే, ఈసీ గురించి అడగాలనుకుంటున్నారా? అవును మేడం. యా మాట్లాడండి. ఇక్కడ మనతో ప్రముఖ ప్రొఫెసర్స్ ఎస్విఐటి కాలేజ్ నుంచి వచ్చారు. మాట్లాడండి, మీ సందేహాలు వారిని అడిగి నివృత్తి చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నేను శ్రీకాకుళం మణికంఠ మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు ఇంటర్లోనే 832 మార్క్స్ వచ్చాయి సార్. చెప్పండి. ఎంసెట్ ర్యాంక్ 1 lakh వచ్చింది. ఓకే. నాకు ఈసీలో కోర్స్ బ్రాంచ్ కావాలనుకుంటున్నాను. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎక్కడైనా వచ్చిందా కాలేజ్లో? అవంతి నర్సీపట్నం వచ్చింది. ఈసీఈ వచ్చిందా? సిఎస్సి వచ్చింది. సిఎస్సి వచ్చిందా? సో అయితే సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఈసీఈ పెట్టండి. సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అదే నర్సీపట్నం దగ్గర చదువుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా దూరం వద్దాం అనుకుంటున్నారా? ఇంకెక్కడికి? హలో, మళ్ళీ చెప్పండి. పెట్టండి, అక్కడ పెట్టండి. మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, అక్కడ పెట్టి వస్తే చేరొచ్చు, లేదు అంటే మేనేజ్మెంట్ ఏమైనా కోటా ఉందేమో కనుక్కోండి. మీరు వెళ్ళి, మీకు ఈసీఈ ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి
మేనేజ్మెంట్ కోటా ఉంటే మీకు అది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ అన్సర్టనిటీ ఉండదు. మీ కౌన్సిలింగ్లో మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఈసీఈ బ్రాంచెస్ ఎక్కడెక్కడైతే ఛాన్సెస్ ఉన్నాయో అవి పెట్టండి, మంచి కాలేజెస్ పెట్టండి. దాంట్లో వస్తే మీరు అదృష్టవంతులు, మీకు నచ్చిన కోర్స్ చేస్తారు. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల రాకపోయినా కూడా నిరాశ పడకుండా మీకు వచ్చిన కోర్సు బాగా చేయండి. హలో, రైట్ మణికంఠ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ చూద్దాం. సాయితేజ గారు లైన్లో ఉన్నారు. సాయితేజ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మీ డౌట్స్ ఏంటి? హలో. యా సాయితేజ గారు వినిపిస్తోంది, చెప్పండి మీ డౌట్స్ ఏంటి? హలో, మేము ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టామండి, ఏ కాలేజీ రాలేదు. సిఎస్సి పెట్టాము, సిఎస్సి పడితే ఏ కాలేజెస్ రాలేదు. సో మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో రాకపోతే మీరు మేనేజ్మెంట్ సీట్ కోసం ట్రై చేయాలి. ఇప్పుడు చాలా కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఆ కోటాలో మీరు తీసుకునేలాగా ట్రై చేయాలండి, వేరే ఆప్షన్ ఏం లేదు. హలో, అదే స్పాట్ అడ్మిషన్స్ ట్రై చేయాలి. హలో. ఓకే యా సాయితేజ గారు, మీ డౌట్స్ క్లియర్ అయ్యా? లైన్ కట్. ఓకే అండి. సార్ మీరు చెప్పండి, జనరల్లీ ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, సౌకర్యాలు? ఓకే, యాక్చువల్గా ఒక చిన్న ప్రాబ్లం ఉందమ్మా ప్రజెంట్ జనరేషన్ తోటి, అంటే వాట్ ఐ పర్సనల్లీ అబ్జర్వ్డ్. చాలామంది ఇప్పుడు ఏమవుతుందంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఏది లేదని కాదు, కానీ స్టూడెంట్స్లో ఒక చిన్న ఉందన్నమాట, ల్యాకింగ్ ఉంది. ఏంటంటే ఈ పుస్తకాలు చదవడం, డిస్కస్ చేయడం, గ్రూప్స్ కింద కూర్చొని, ఎస్పెషల్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్, అది చాలామంది చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది వీళ్ళలోకి వచ్చి ఒక గ్రాస్పింగ్ ఎవరైతే చేయగలరో వాళ్ళు చేయలేకపోతున్నారు. దానివల్ల కొత్త ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో దాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో, సో మా దగ్గర కూడా ఒక టాప్ క్రీమ్ స్టూడెంట్స్కి మేము అది ట్రై చేస్తున్నాము. దాన్ని ఏమంటారంటే ఫ్లిప్ మోడ్ క్లాసెస్ అంటారు. ఫ్లిప్ మోడ్ అంటే క్లాసు ఇల్లు అయిపోతుంది, ఇల్లు క్లాస్ అయిపోతుంది. అంటే ఏంటి, స్టూడెంట్ ఇంటి దగ్గర చదువుకొని వస్తాడు, చదువుకోవడం అంటే బుక్లో చదవచ్చు, ఒక వీడియో చూడొచ్చు, తనకి ఇష్టమైంది చూసుకొని క్లాస్కి వస్తాడు. క్లాస్లో టీచర్ ఏం చేస్తాడు, క్లాస్ బికమ్స్ హోమ్. క్లాస్లో హోంవర్క్ అంటాం కదా, అది క్లాస్ వర్క్ అయిపోతుంది. సో టీచర్ ఎంతవరకు అర్థమైంది, ఇంట్లో చదువుకుని వచ్చిన కాన్సెప్ట్, ఆ ఉన్న 1 hour క్లాస్లో స్టూడెంట్స్కి ఎంత అర్థమైంది అనేది టెస్ట్ చేయడానికి ఆ 1 hourని యూటిలైజ్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి క్లాస్ రూమ్ అంటే స్టూడెంట్స్ కూర్చుంటారు, పుస్తకం కూడా తెరవరు, టీచర్ వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు, అలా ఉంటుంది. బట్ ఫ్లిప్ మోడ్లో ఏమవుతుందంటే స్టూడెంట్ ఇంటి దగ్గర చదవాలి, చూడాలి, క్లాస్కి వచ్చిన తర్వాత క్లాస్ బికమ్స్ ఎ వెరీ యాక్టివ్ ఎనర్జెటిక్ రూమ్ అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళని లేపి ఏం చదివావు, ఏం అర్థమైంది అని టీచర్ అడగడమే పని, చెప్పడం కాదు. మీకు అర్థమైంది కదా డిఫరెన్స్. ఈ ఫ్లిప్ మోడ్ చాలా పాపులర్ అయింది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో. దానికి కావాల్సిన ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే స్టూడెంట్స్ దానికి ముందుకు రావాలి. నేను చదువుతాను, నేను చదవగలను అంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. మేమేం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి అది బిల్డప్ చేస్తున్నాం. మీరు చదవండి, మీకు వస్తుంది, ఎంత వస్తే అంత చదివి క్లాస్కి రండి, క్లాస్లో మనం టెస్ట్ చేసుకుందాం, నీకెంత వచ్చు, నాకెంత వచ్చు. దాంట్లో చాలా హ్యాపీగా స్టూడెంట్స్ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి, సార్ మీరు మాకేం చెప్పకర్లేదు సార్, మాకు వచ్చేసింది సార్ అనే యాటిట్యూడ్లో చాలామంది ఉన్నారు. సో విచ్ ఈస్ ఎ వెల్కమ్ సైన్ ఫర్ కరెంట్ జనరేషన్. ఓకే అండి, అయితే నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో కత్తిబాబు గారు. మేడం మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి చెప్పండి. అదే మా బాబు మీ బాబు ఎస్ అదే ఫస్ట్ ఇయర్ కి జాయిన్ అయ్యాడండి. ట్రిపుల్ చేస్తే బాగుంటుందా, ఈసీ చేస్తే బాగుంటుందా, మెకానికల్ చేస్తే బాగుంటుందా? దానికోసం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు అంటున్నారు కదా. ఇంకా జాయిన్ అవ్వలేదండి. అచ్చా, అవ్వలేదా? అవ్వకపోతే ఒక పని చేయండి, మీ బాబుని ఒకసారి అడగండి ఏది చేస్తే తనకి ఏది ఇష్టమో అది చేయించండి. అయితే ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఈసీఈ కానీ సిఎస్ఈ కానీ ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. సో అతను ఒకవేళ ఈ రెండు కాకుండా నేను ట్రిపుల్ ఈ చేస్తాను, మెకానికల్ చేస్తాను అంటే
అక్కడ దగ్గరలో ఉన్న నాలెడ్జబుల్ ప్రొఫెసర్ ఎవరి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడించండి. ఇప్పుడు పిల్లలు ఏమవుతుందంటే బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నారు ఇవాళ రేపు. సో అందువల్ల అతను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయితే కనుక అతన్ని ఆ డైరెక్షన్లోనే ఎంకరేజ్ చేయండి. ట్రిపుల్ ఈ తీసుకుంటానంటే లెట్ హిమ్ టేక్ ట్రిపుల్ ఈ. మీకు అర్థమైంది కదా. సో మెకానికల్ తీసుకుంటాను అంటే ఒక కారణం కరెక్ట్గా ఉండాలి. ఏదో ఎవరో చేశారు అని నేను చేస్తాను అనే దానికి మనం ఒప్పుకోకూడదు. నీకు క్లారిటీ ఉందా, ఎందుకు తీసుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటి, ఆ క్లారిటీ ఉంటే డెఫినెట్లీ ఏ బ్రాంచ్ చేసినా కూడా షైన్ అవుతారు. ఓకే సార్, అది నా అడ్వైస్. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ డిస్కషన్ Sure, కంటిన్యూ sure, చేద్దాం సార్. sure. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత SVIT ప్రొవైడ్ చేస్తున్న ప్లేస్ వెల్కమ్ బ్యాక్ టు కరియర్ టైమ్స్. మనకు SVIT ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజనీరింగ్లో ECE, CSE, IT, మెకానికల్, అలాగే MBA కూడా మనకు SVIT ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాలర్ తీసుకుని ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. హలో హలో వెంకటేష్ గారు, చెప్పండి. మేడం, అది SVIT కోర్సెస్ సార్తో మాట్లాడదామని. మాట్లాడండి. ఎస్, మాట్లాడండి. మీ వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి. హలో హలో సార్. హలో, చెప్పండి సార్. సార్ నమస్తే, వెంకటేష్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఈసీ మీ దగ్గర వేకెంట్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఆల్రెడీ మేము అప్లై చేసాం సెకండ్ కౌన్సిలింగ్ లో. ఓకే, మీరు అప్లై చేశారు కదా? అవును, చేసామండి. మీకు ఛాన్సెస్ ఎవరైనా స్లైడింగ్ అయితేనే ఉంటాయండి. ఇప్పుడు ఈ కాలేజ్ నుంచి SVITలో ఫిల్అప్ అయిపోయినాయి సీట్స్ అన్నీ యాజ్ ఆఫ్ నౌ. మీరు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇంకొన్ని కాలేజెస్ కూడా పెట్టండి. ఈ ఒక్క కాలేజే పెట్టకండి, ఇంకొన్ని కాలేజెస్ పెట్టి స్లైడింగ్ ఎవరైనా అయితే మీకు ఆటోమేటిక్గా ర్యాంక్ దగ్గరలో ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. చెప్పలేం, మనం ఇప్పుడు చెప్పలేం, ఎందుకంటే అది కంప్యూటర్ డిసైడ్ చేస్తుందండి. యాక్చువల్గా ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ఇది డేట్ ఇచ్చారు కదా సార్? అవును, రేపటి నుంచి ఉంది అది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది అసలు ఏమీ ఇవ్వలేదు అసలు. లేదు సార్, సేమ్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టారు కదండి. పెట్టాము, TRR వచ్చింది, అది నచ్చలేదని మేము. అదే అప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవే కాలేజెస్ పెట్టాలి మీరు. అవును, మొత్తం అవే పెట్టాము. అంతే పెడితే ఏమవుతుందంటే ఎవరైనా షిఫ్ట్ అయ్యారు అనుకోండి, షిఫ్ట్ అవుతారు కదా వాళ్ళు, ఇంకో కాలేజ్కి ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఇది వేకెన్సీ వస్తుంది, అప్పుడు నియరెస్ట్ ర్యాంక్ క్యాండిడేట్కి ఈ కాలేజీలో వస్తుంది. యాక్చువల్గా మేము అనేది ఏంటంటే సార్, నేను అనేది ఏంటంటే మొన్న 8,000 ఏదో ఖాళీలు ఉన్నాయన్నారు కదా సీట్స్ కన్వీనర్ కోట. తర్వాత మొన్న రీసెంట్ గా సాక్షిలో మాట్లాడేటప్పుడు ఒక 10,000 ఏవో ఖాళీలు వచ్చినాయని చెప్పారు మొత్తం మీద వేకెంట్. అది ఏ కాలేజ్లో వచ్చింది అనేది మనకు తెలియదు కదా. అవును, తెలియదు, మీకు తెలియదు కాబట్టి గవర్నమెంట్ అట్లా ఏ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఏ కాలేజీలు ఇట్లా ఎందుకని ఇవ్వలేకపోయింది అనే దాని గురించి. అంటే ఎందుకని ఇవ్వలేరంటే వాళ్ళకి ఇనీషియల్గా ఇచ్చిన తర్వాత కొన్ని ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి ఫిలప్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా సీట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక కాలేజ్లో ఏదో డెఫిషియన్సీ ఉంది అని 60 చేశారనుకోండి, ఆ డెఫిషియన్సీ ఫిలప్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన టైంలో అది ఫిలప్ అయిపోతే ఆ 60 కాస్త 120 అవుతుంది. ఆ 120 సెకండ్ కౌన్సిలింగ్లో యాడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈసీ ఉంటాయి, సెకండ్ కౌన్సిలింగ్ చాలా ఉంటాయి కన్వీనర్ కోటాలో. కన్వీనర్ కోటాలో ఉంటాయండి, ఉంటాయి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ పోయినసారి మిగిలినవి ఉన్నాయి. అదే సో నాకు మీ క్యాండిడేట్ ఏ ర్యాంకు నాకు తెలియదు కదా. 85,000 BC. 85,000. ఓకే. సో లెట్ అస్ హోప్. అంటే ఐ కెనాట్, నేను ప్రెడిక్ట్ చేయలేను ఎక్కడొస్తుంది ఏంటి అని. వస్తుంది అని లెట్ అస్ అజ్యూమ్. మెకానికల్ పెట్టాము, మీది 3 పెట్టాము. ఓకే రైట్. ఆల్ ది బెస్ట్ అండి. సార్ చెప్పండి, ఇంతకు ముందు నుంచి ప్లేస్మెంట్స్ అంటున్నాను నేను. సో ప్లేస్మెంట్స్ పై స్టూడెంట్స్ కొన్న సందేహాలకు మీ సమాధానం. ప్లేస్మెంట్స్కి మా దగ్గర ఈ రోజున ఉన్న పరిస్థితి సరాసరిన 60% స్టూడెంట్స్కి, ఒక స్టూడెంట్కి ఒక ఆఫర్ అనే బేసిస్ మీద 60% స్టూడెంట్స్కి వస్తుంది. ప్లేస్మెంట్స్కి మేము నిర్దేశించుకున్న మార్గం ఏంటంటే, ప్లేస్మెంట్స్ ఆటోమేటిక్గా రావాలా, ఎట్లా మనం తర్ఫీదు ఇవ్వాలి పిల్లలకని ఇందాక నేను మీకు మనవి చేసినట్లు మొదటి సంవత్సరం నుంచే కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని యూనివర్సిటీ ఇచ్చే సిలబసే కాకుండా తప్పనిసరిగా వీళ్ళందరికీ డిఫరెంట్ ఎబిలిటీస్ ఏవైతే కావాలో ఉద్యోగం సంపాదించడానికి, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో కానీ క్వాంటిటేటివ్ మెథడ్స్లో కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ
వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టకుండా బరువు మోయాల్సిన పని లేకుండా సిలబస్ కాకుండా ఈ 3.5 ఏళ్ళు అంటే 4 ఏళ్ళ కోర్సులో లాస్ట్ సెమిస్టర్లో వాళ్ళంతా ప్రాజెక్ట్స్లో ఉంటారు కాబట్టి 3.5 సంవత్సరాల కాలంలో వీళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక చక్కటి మాడ్యూల్ని మనం డెవలప్ చేయడం జరిగింది. వీటన్నిటిని మొదటి సంవత్సరంలో వాళ్ళు చేరినప్పటి నుంచే ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నాము. దానివల్ల బై ది టైం వాళ్ళు 4th ఇయర్కి వచ్చి మెచ్యూర్ అవ్వడానికి ఏదైతే ఉద్యోగానికి వచ్చే సమయానికల్లా వాళ్ళు పూర్తిగా ఈ శిక్షణ పొందిన వాళ్ళు అయి ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి సుశిక్షితులైన వాళ్ళు కాబట్టి ఈజీగా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దట్స్ హౌ మోస్ట్ ఆఫ్ ది మేజర్ కంపెనీస్లో మా పిల్లలు ఈ రోజున ఉద్యోగాలను సంపాదించుకోగలిగారు. రైట్ సార్. ఇంకొక కాల్ చూద్దాం. శివరామ్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో శివరామ్ గారు మాట్లాడండి. చెప్పండి మీ డౌట్స్ ఏంటి? కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి. నాకు ఈసీ వచ్చింది మేడం ఫస్ట్ కౌన్సిలింగ్ లో. ఓకే. కానీ నాకు ఈసీఆర్ ప్రగతిలో కావాలి, కానీ ఈసీ ఆర్ ట్రిపుల్ తీసుకోవచ్చు అనుకున్నాను. ఈసీ తీసుకోమంటారా? నాకు ఎలక్ట్రానిక్స్ ఇష్టం, కానీ ఈసీ తీసుకోమంటారా ట్రిపుల్ తీసుకోమంటారా అనే డౌట్. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్లో డిస్టింక్షన్ అట్లా వచ్చిందండి? అబౌవ్ 70% మార్క్స్ వచ్చాయా మీకు? 92 సార్. ఓ వండర్ఫుల్ కదా. 92 అంటే యు ఆర్ ఎక్సలెంట్ స్టూడెంట్. సో మీరు హ్యాపీగా ఈసీ చేయొచ్చండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి, మీకు అక్కడి నుంచే మీకు గైడెన్స్ ఇస్తాము. ఓకే సార్. హలో, మీరు చేయొచ్చండి ఈసీ, హ్యాపీగా చేయొచ్చు, నథింగ్ టు వరీ. సార్ అంటే ట్రిపుల్ మరి ఎలా ఉంటుంది సార్? అంటే ట్రిపుల్ ఎట్లా ఉంటుంది అంటే మీకు ఒక ఆప్షన్ ఉంది కదండి, ఇప్పుడు ఈసీఈ ఉంది కదా. సో ఈసీఈలో మీకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో కానీ ఎంసెట్ లోని అంటున్నారు ఈ ప్రగతిలో సీట్స్ అయిపోయాయి, రావు. ప్రగతి ఆర్ ఆదిత్యలో సీట్స్ అయిపోయాయి అంటే అటానమస్ కాలేజెస్ లో చేస్తే బెటర్ అంటున్నారు కదా సార్. అట్లా కాదు. సో ఇప్పుడు ఏ కాలేజీలో జాయిన్ అయినా కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలేజ్లో జాయిన్ అవ్వడం ఒకటి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఉంటుంది, కానీ మీరు ఎంత స్కిల్ డెవలప్ చేసుకుంటున్నారు 4 ఇయర్స్లో అనేది అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. మీ కాలేజ్ పేరు వల్ల మీకు జాబ్ రాదు, ఒకవేళ వచ్చినా కూడా స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే ఉండదు. అది మీరు చూస్తున్నారు, పేపర్లో చదువుతున్నారు, ఎంతమంది 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ అండ్ దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్. సో స్కిల్ డెవలప్మెంట్, అడాప్టబిలిటీ అనేవి రెండు చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు జాబ్ ఇస్తారు లైఫ్ లాంగ్ అది ఉంటుంది అనే రోజులు పోయినాయి. సో మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి, దాని మీదనే మన జాబ్ నిలబడి ఉంటుంది. సో ఈసీఈలో మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయండి. నాకు స్టూడెంట్సే చెప్తారు, మొన్న ఒక స్టూడెంట్ వచ్చి ఈసీఈ అడిగాడు, ఎందుకు అందరు సిఎస్ఈ అంటారు కదా అంటే, లేదు సార్ ఈసీ అయితే గోడ మీద పిల్లిలాగా ఉండొచ్చు, ఇటైనా దూకొచ్చు అటైనా దూకొచ్చు అని చెప్పాడు. సో హీ వాజ్ గివింగ్ మీ మోర్ ఇన్ఫర్మేషన్. అట్లా అంటే మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అట్లా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అమ్మా శివరామ్. సార్ ఫైనల్గా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే కౌన్సిలింగ్ అయిపోయింది అంటే సెకండ్ ఫేజ్ ఉండొచ్చు, కానీ ఒక టెన్షన్ ఉంటుంది, ఇంజనీరింగ్ చేస్తున్న ఎలా ఉంటుందో ఏంటో, తల్లిదండ్రులకు కూడా మీరు ఇచ్చే సజెషన్స్. నా మనవి స్టూడెంట్స్కి ఏంటంటే, ఎవరో తల్లిదండ్రులు చెప్పారనో లేదా వాళ్ళ ప్రోద్బలం వల్లనో స్నేహితులు చెప్పారనో ఇంజనీరింగ్లో చేరటం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఒక అవగాహన రావాలి. ముందుగా నేను ఎందుకు ఇంజనీర్ కాదలుచుకున్నాను, నేను తప్పకుండా ఇంజనీర్ అవ్వాలి అనే ఒక దీక్ష ఉండాలి. ఆ సంకల్పం ఉన్నాక ఇంజనీరింగ్లో చేరాక వాళ్ళు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక రకమైన క్రమశిక్షణ. ఏదైతే ఇంటర్లో ఉంటుందో, జనరల్గా వీళ్ళు ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో చేరగానే ఇంజనీర్లు అయిపోయాం అనుకుంటారు, అయిపోయి చాలా విశృంఖలత్వంతో ఉంటారనమాట. ఆ డిసిప్లిన్ పోతుంది. అలా కాకుండా స్వీయ క్రమశిక్షణను అవలంబించి తప్పనిసరిగా క్లాసెస్కి అటెండ్ అవ్వటం, టీచర్స్ చెప్తున్నది అర్థం చేసుకోవటం, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. జనరల్గా ఏ కాలేజ్ అయినా టీచర్స్ దే విల్ బి అవైలబుల్ టు ది స్టూడెంట్స్, వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి. సో అవి తెలుసుకొని చేయటం వాళ్ళ శిక్షణ కార్యక్రమం ముఖ్యం. ఒక కాలేజీలో చెప్పినట్టే కాకుండా వాళ్ళు స్వయంగా కూడా స్వయం కృషి కొంత చేయవలసి ఉంటుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్, ఇవాళ మా కొలీగ్ రావు గారు చెప్పినట్లు స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్లో ఏదైతే సిలబస్ని మించి, సిలబసే కాకుండా మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉంది, ఇండస్ట్రీ ఏది కోరుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఈ సిలబస్ ఏదో స్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఏదైతే యూనివర్సిటీ వాళ్ళ ఎఫిలియేషన్ ఎక్కడైతే ఎఫిలియేట్ అవుతామో వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఇస్తాము. సో దానికి లిమిట్ కాకూడదు.
లిమిట్ కాకుండా బయట మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే దే హ్యావ్ టు కీప్ దేర్ యాంటెనాస్ ఓపెన్ అనమాట. జరుగుతున్న ఇయర్స్ ఓపెన్, తెలుసుకొని ఏం జరుగుతుంది, ఏం కావాలనుకుంటుంది ఇండస్ట్రీ ఈ రోజున, అటువంటి శిక్షణ మనకు ఉందా, ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ చదువు కాకుండా బేసిక్గా ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించడమే కాకుండా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టవలసి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని నా నమ్మకం. సార్ మీ సెక్షన్ అంతేనమ్మా, సార్ చెప్పినట్టుగా మనం బేసిక్గా స్టూడెంట్కి నేర్పించాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు, బతకడం నేర్పించాలి. సో బయటికి వెళ్ళి నేర్చుకోవాలి. చాలామంది చేస్తారమ్మా. నేను చదువుకునే రోజుల్లో కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది జాబ్ రావాలి అంటే స్కిల్ డెవలప్ కావాలని. ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం నేను పర్సనల్గా చూసేవాడిని. రాత్రనక పగలనక కంప్యూటర్ ముందర కూర్చొని లైనక్స్ ఏదో ఒకటి అప్పుడు నేర్చుకుంటారు. 4 ఇయర్స్లో నేర్చుకోరు. 4 ఇయర్స్లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత 1 ఇయర్ కష్టపడి మంచి పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ టర్నింగ్ పాయింట్ అనేది యాటిట్యూడ్ చేంజ్ రావాలి. నాకు సక్సెస్ కావాలి అంటే నేను కష్టపడితే తప్ప రాదు అనే తత్వం ఫస్ట్ ఇయర్లో వస్తే ఫస్ట్ ఇయర్లోనే షైన్ అయిపోతాడు. ఇప్పుడు మన సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు స్టీవ్ జాబ్స్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అందరూ అలా ఉండలేరు. వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే వాళ్ళకి తెలివి వచ్చేసింది. ఇంకా వాళ్ళకి 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి? ఆ వాళ్ళకి టైం వేస్ట్ కదా. ఒక పక్క ఐడియాస్ వచ్చేస్తున్నాయి, 4 ఏళ్ళు కూర్చుంటే టైం వేస్ట్. వదిలేసి బయటకు వచ్చి దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ కంపెనీస్, స్టార్టప్ అని. అది ఆ ఐడియాస్ ఇంపార్టెంట్ అన్నమాట. స్కిల్, కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ అవసరం లేదు. అమెరికాలో ఎవరు అడగరు డిగ్రీ ఉందా లేదా, నువ్వు ఏం చేయగలవు అని అడుగుతారు. అట్లా స్కిల్ ఉన్న ఇంజనీర్స్ డెఫినెట్లీ ఇండస్ట్రీకి చాలా నీడ్ ఉంది. కష్టపడి చదివితే, ఇంట్రెస్ట్ పెట్టి ఆసక్తితో చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్, ఎన్నో సెషన్స్ మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. మరో టాపిక్తో మళ్ళీ మీట్ చూద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.